వెల్కమ్ టు అంతర్వాణి ఛానల్. నేను మీ రవీందర్ రెడ్డి. సో స్పిరిచువల్ వీడియోస్లో భాగంగా ఈరోజు చేయబోతున్న వీడియో ఏంటంటే ఆ, సృష్టి, ఉద్భవం, పంచభూతాలు, ఆ, ఈ పంచభూతాలలో మనుషులు, జీవరాశులు, ఓ, ఈ గమనం గురించి చిన్న వీడియో, అంతే. పెద్దగా ఏముండదు. అయితే భగవంతుడు తన కోసము సృష్టించుకున్న ఈ సృష్టిలో, అంటే మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, భగవంతుడు మన కోసం సృష్టించిండా, భగవంతుడి కోసం సృష్టించుకున్నా అంటే, నిజానికి చెప్పాలంటే భగవంతుడు ఈ సృష్టిని భగవంతుడి కోసం సృష్టించుకున్నా కానీ మన కోసం కాదు. ఓకేనా? సో ఈ భగవంతునిలోంచి ఆకాశంలోంచి వాయువు, వాయువులోంచి అగ్నిలోంచి నీరు, నీరులోంచి భూమి, ఇలా మనకు పంచభూతాలు ఉద్భవించినాయి. ఈ పంచభూతాలు ఉద్భవించిన తర్వాత భగవంతుడు 84 లక్షల రకాల జీవజంతువులను సృష్టించిండు. 84 లక్షలు. ఈ 84 లక్షలలో మళ్ళీ ఏంటి అంటే, ప్రతి జీవి ఒక్కొక్క జన్మలోంచి 84 లక్షల రకాల జీవులను జన్మలెత్తుతూ మళ్ళీ మానవుడిగా పుట్టే ఈ ప్రయాణమే ఈ సృష్టి. మరి మానవుడిగా పుట్టిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా జంతువు అంటే 84 లక్షల జీవులు రకాలుగా అని చెప్పాము కదా, దాంట్లోకి వెళ్తాడంటే కాదు. మనిషి ఉన్న స్థితిలోంచి భగవంతుణ్ణి ఆరాధిస్తూ, ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, భగవంతునిలో లీనమవ్వడానికి చేసే ప్రయత్నంలో, ఈ ప్రయాణంలో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతుంటే ఏమవుతుందంటే, మానవుడిగా ఉత్కృష్టమైన జన్మలు, ఇంకా మంచి జన్మలు వచ్చి చివరికి జన్మరాహిత్యం అవుతుంది. లేదు, ఈ జన్మలను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం వచ్చిన మానవ జన్మను అంటే, మళ్ళీ 84 లక్షల రకాలైన జీవుల్లోకి మళ్ళీ మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో ఇది బేసిక్గా సృష్టి విధానము. దీంట్లో మళ్ళీ మనము ఇంకొక చిన్న యాంగిల్కి వస్తే ఏంటంటే, పరమాత్మ, ఆత్మ, బుద్ధి, మనస్సు, దేహం స్థూలమైనది, పరమాత్మ అతి సూక్ష్మమైనది. అంటే పరమాణువు, పరమాత్మలోంచి ఆత్మలోంచి ఆత్మ తర్వాత బుద్ధి తర్వాత మనస్సు తర్వాత దేహం, చివరికి మనకు కనబడే ఈ స్థూల దేహం కంటే మనస్సు ఉన్నతమైనది, మనసు కంటే బుద్ధి ఉన్నతమైనది, బుద్ధి కంటే ఆత్మ ఉన్నతమైనది, ఆత్మ కంటే పరమాత్మ ఉన్నతమైనది. సో ఈ ప్రపంచమంతా, ఈ విశ్వమంతా పరమాత్మ స్వరూపము అని అందుకే అంటారు. ఇంకొక విషయానికి వస్తే ఏంటంటే, దేవుడు ఒక్కడే అంటారు. నిజానికి దేవుడు ఒక్కడే, మనుషులు కూడా ఒక్కటే అందరూ. కాకపోతే మతాలు, అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి భిన్నంగా వేరే విధంగా ఉంటాయి. విశ్వంలో, సృష్టిలో అతి పురాతనమైన, అతి ప్రాచీనమైన, సృష్టి పుట్టినప్పటి నుంచి ఉన్నది ఏది అంటే సనాతన ధర్మము అంటే ఇది జీవన మార్గము. జీవుడు ఎలా తన ప్రయాణాన్ని కొనసాగించాలి, ఏ స్థితులలో ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఏ కాలానికి ఎలా ఉండాలి, ఏ యుగానికి ఎలా ఉండాలి, ఎక్కడ ఏ స్థితికి అంటే నీ ధర్మము, నీ బాధ్యత ఎక్కడ ఎలా సక్రమంగా నిర్వర్తించాలో చెప్పేది ఒక్క సనాతన ధర్మం మాత్రమే. చాలా మతాలు, అభిప్రాయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ సృష్టిలో వచ్చినవి, జీవన ప్రయాణంలో, జీవన గమనంలో ఏర్పడ్డవి. కానీ వేటిని తక్కువ చేయడమో, కించపరచడమో, ఎక్కువ చేయడం గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఇది సనాతనమైనది, పురాతనమైనది, లాజికల్గా ఏ తర్కానికైనా నిలబడగలిగే సనాతనమైన ధర్మము. ఈ సృష్టి దేవునిలోంచి ఆకాశముగా, వాయువుగా, అగ్నిగా, నీరుగా, భూమిగా ఉద్భవించి 84 లక్షల జీవజంతువులుగా ఏర్పడి ఇలా మన కళ్ళ ముందు కదులుతున్న, మన కళ్ళ ముందు కదులుతూ, మనం వేరే వాళ్ళ కళ్ళ ముందు కదులుతూ, చివరికి భగవంతుని కళ్ళ ముందు ఈ సృష్టి అంతా కదులుతూ ఉంది.
అలాగే మనిషికి 2 రకాల శౌచాలు ఉంటాయి. 2 రకాల ఆహ్, శుద్ధత్వాలుంటాయి. ఒకటి అంతర్శుద్ధము, ఒకటి బాహ్య శుద్ధము. అంతర్శుద్ధాన్ని, బాహ్య శుద్ధాన్ని రెండింటిని హ్మ్, స్ ఆహ్, పరిపూర్ణంగా నీకు నిర్వర్తించగలిగే విషయాలు ఏవైనా ఎక్కడైనా ఉన్నాయి అంటే అది సనాతన ధర్మంలో ఉన్నవి. మనం నిజానికి చెప్పాలి అంటే భగవంతుడు ఒక్కడే అయినా, మనుషులు ఒక్కడే అయినా మతాలుగా విడిపడ్డారు కాబట్టి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే అంతర్ శౌచాల గురించి పక్కన పెట్టినా, బాహ్య శౌచాలలో అది కూడా పక్కన పెట్టినా వాళ్ళు కనీసం వాళ్ళు నమ్ముకున్న ధర్మానికో, వాళ్ళు నమ్ముకున్న మతానికో, వాళ్ళు నమ్ముకున్న అభిప్రాయానికో కట్టుబడి ఏం చేస్తారంటే అది మంచి కానీ చెడు కానీ ఐకమత్యంగానే ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడున్నా ఐకమత్యంగానే ఉంటారు. మన దరిద్రం ఏందంటే అంగట్లో అన్నీ ఉన్న అల్లునోట్లో శని ఉందన్నట్టు మనకు జ్ఞానులున్నారు, యోగులున్నారు, ఋషులున్నారు, అవతార పురుషులున్నారు, వీరులున్నారు, శూరులున్నారు, ధీరులున్నారు, మంచి మనస్సు గలవారున్నారు. చెప్పలేనంత ప్రపంచంలో ఎక్కడ లేనంత జ్ఞానులు, విజ్ఞానులు, వైరాగ్యులు, ముక్తులు, భక్తులు, ముక్తులు అందరు ఇక్కడే ఉన్నారు. అయినా కూడా మనం ఐకమత్యంగా ఉండడము లేదు, భగవంతుని వెతకడము లేదు, బాహ్య శౌచము లేదు, అంతర్శౌచము లేదు, ఐకమత్యము లేదు. మన కళ్ళతో మననే పొడుచుకుంటున్నట్టు, కూర్చున్న కొమ్మ మీద మనం కూర్చున్న కొమ్మ మీద మనమే నరుక్కుంటున్నట్టు మన జీవన విధానము, మన ప్రయాణము ఉన్నది ఇప్పుడు ఈ అయ్యా నాగరికత అంటారు, అనాగరికత అంటారు, మరి నాకైతే తెలియదు. కానీ నాగరికత్వము అనుకునే అనాగరికత్వంలో బతుకుతున్న ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో మిగతా వాళ్ళు ఎలా అయినా వాళ్ళ మతాన్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఐకమత్యంగా ఉంటారు. మన దగ్గర ధర్మం ఉన్నా, మనం ధర్మాన్ని పాటిస్తున్నా, మనము ధర్మంగా ఉన్నా మనకు ఒకరికొకరమా ఐకమత్యంగా ఉండలేని స్థితిలో మనల్ని వేరే వాళ్ళు ఆచారపరంగా, మానసిక పరంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలుగా దాడి చేస్తున్నా కూడా మనం మౌన పాత్ర, మౌన ప్రేక్షకుల్లాగా మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. మనల్ని ఒక విషవాయువులాగా, ఒక విష ఆహారంలాగా ఇతర మతాల ఇతర అభిప్రాయాలు కానీ, ఇతర విధానాలు కానీ మనల్ని బలి చేస్తుంటే మనం బలి అయిపోతున్నాం. ఇంకెన్ని రోజులు ఇట్లా? నీ కోసం నువ్వు లేవకపోతే, నీ జాతి కోసం నువ్వు లేవకపోతే, నీ ధర్మం కోసం నువ్వు లేవకపోతే, నీ మతం కోసం నువ్వు లేవకపోతే, సర్వే జన సుఖినో భవంతు అన్నది మన ధర్మము, మన సనాతన ధర్మం. మనం ఎవరిని ఏమి చెయ్యము, ఏమి అనము. మనకు పరమత సహనము ఎక్కువే. ఈ పరమత సహనము అతిగా ఏమైందంటే మనల్ని మనం దహించుకునే స్థితికి వచ్చేసినాము. వేరేవాడు దహిస్తుంటే మనం నిమ్మలంగా సరేలే కాలుతున్నామా, పర్లేదులే అన్న స్థితిలో ఉన్నాము. సో సృష్టించిన దేవుని కోసం సృష్టించుకున్న ఈ సృష్టిలో నీ ధర్మం ఏంటి, నీ మర్మం ఏంటి, నీ కర్మం ఏంటి, నీ బాధ్యత ఏంటి, నీ జీవన విధానం ఏంటి, అసలు నీకున్న ఈ సనాతన ఆధ్యాత్మిక సంపద ఏంటి, నువ్వు వెంటబడుతున్న సంపద ఏంటి, ఇవన్నీ ఇప్పటికైనా తెలుసుకొని పరమత సహనం మన దగ్గర ఎలాగో ఉంది. నీ మతాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు లెగు. పరమత సహనాన్ని పాటిస్తూ నీ మతాన్ని నువ్వు ఉద్ధరించుకోవడం కోసం ముందడిగేసి భగవంతునిలో కలుస్తావా, అదే ముక్తి అంటారు, భగవంతునిలో కలుస్తావా, మళ్ళా జన్మలు ఎత్తుతావా, అది నీ ఇష్టంగానే ముందుగా బేసిక్గా ఉన్న నీ బాధ్యత ఏదైతే ఉందో, నువ్వు మంచిగా బ్రతికే బాధ్యత, నీ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత, నీ దేహాన్ని కాపాడుకునే బాధ్యత, నీ దేశాన్ని కాపాడుకునే బాధ్యత, వీటిని ఇప్పటికైనా గుర్తించి ఒక పరిపూర్ణమైన వ్యక్తిలాగా, ఒక పరిపూర్ణమైన భక్తునిలాగా, ఒక పరిపూర్ణమైన జ్ఞానిలాగా బ్రతుకుదామని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎవరు పరిపూర్ణులు గారు, ఎవరు ఏమంటారు పరిశుద్ధంతో బతుకుతున్న వాళ్ళు ఎవరు లేరు. ఇది కలికాలం కాబట్టి అలాగే ఉంటుంది. బట్ వీలైనంత
నీకు నువ్వు బ్రతుకు, పరుల కోసం కొంత బ్రతుకు, దేశం కోసం బ్రతుకు, నీ సనాతన ధర్మం కోసం బ్రతుకు, అందరి కోసం బ్రతుకు. సర్వే జన సుఖినో భవంతు.